అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. మీ వాసవి. నాకు నాగుల చవితి రోజు వీలు కాలేదు, ఫంక్షన్ ఉండింది, వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఆ రోజు కుదరినందుకు ఈరోజు నేను సోమవారం రోజున పాలు పోయడం జరిగింది. ఇది మా ఊర్లో పుట్ట అండి, చాలా బాగుంటుంది. గద్వాల నుంచి నది అగ్రహారం దగ్గర ఈ పుట్ట ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా మంచిగా మనం పాలు పోసుకొని రావచ్చు. పుట్ట చూడండి దినదినం పెరుగుతుంది. ఎంత మంచిగా, అసలు అది విగ్రహం నాగపడిగా పెట్టినట్టే ఉంది. నాకైతే కొంచెం గుస్బంస్ లాగా అనిపించింది చూడగానే. పుట్టమన్ను తీసుకొని వస్తాం కదా మనం ఇంటికి తీసుకొచ్చి మన దేవుడి రూమ్లో నాగ ప్రతిమ లాగా దాన్ని గీయాలి. పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈ పుట్టమన్నుని మన నుదుటిన ధరిస్తే కూడా మనకి ఏమైనా నాగదోషాలు ఉంటే తొలగిపోతాయి. అలా పుట్టమన్నుని తీసుకున్నాను. అమ్మవారికి చీరను సమర్పించింటిని. ఆ చీర రవిక గుడ్డ తీసుకున్నా. అలాగే మనం చేతికి కంకణాలు కట్టుకుంటాం కదా పాలు పోసిన తర్వాత, అవి కంకణాలు కూడా ఇక్కడ పుట్ట మీద పెట్టడం జరిగింది. వాటిని కూడా తీసుకున్నాను. అలాగే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాం కదా, దాన్ని కూడా మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి తాంబూలంతో సహా. ఒక్క నైవేద్యం స్వామివారి దగ్గర ఉంచి వస్తే చాలు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నాకు తెలిసిన విధంగా నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.